सरकारी हॉस्पिटल डेवलपमेंट कमेटी और लोकल मिनिस्टर को हॉस्पिटल के डेवलपमेंट के लिए कमिटेड होना चाहिए और ईमानदारी से काम करना चाहिए। ये मांग नुजवीड के पूर्व एमएलए मेका वेंकट प्रताप अपराव ने की है। राज्य के पूर्व मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी के जन्मदिन के मौके पर रविवार को नुजवीडू एरिया हॉस्पिटल में मरीजों को फल और बेड बांटे गए। इस मौके पर उन्होंने कहा है कि उनकी सरकार के समय में 100 बेड वाले नुजवीड एरिया हॉस्पिटल को 300 बेड का हॉस्पिटल बनाया गया और उसे नुजवीड विधानसभा क्षेत्र के साथ साथ दूर दराज के इलाकों में गरीब और मिडिल क्लास लोगों के लिए आसान बनाया गया। उन्होंने कहा है कि लोकल मिनिस्टर और डेवलपमेंट कमेटी के मेंबर जिन्हें इसे डेवलप करना था अभी ध्यान नहीं दे रहे हैं। उन्होंने आरोप लगाया है कि डेवलपमेंट कमेटी के नाम पर कई हॉस्पिटल में आए और सफाई और कॉन्ट्रैक्ट वर्कर्स के साथ गाली गलौज की। మన న్యూజీడ్ ఏరియా హాస్పిటల్లో సుమారు 2 సంవత్సరాల కింద దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ రోజున ఎమ్మెల్యేగా ఉండి మరి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది విలేజ్లో ఉండేవాళ్ళు టౌన్లో ఉండేవాళ్ళు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. ఇంత పెద్ద హాస్పిటల్ కట్టారని అందరూ కూడా సంతోషించడం జరిగింది. మరి సామాన్యమైనటువంటి హాస్పిటల్ కాదు ఇది యాక్చువల్గా న్యూజీడ్ 100 బెడ్ హాస్పిటల్ ఎప్పుడైతే 30 ఏళ్ళ నుంచి ఉంది. దానికి పక్కనే ఇది 200 బెడ్ హాస్పిటల్ కడతాం జరిగింది. మరి ఆ రోజున మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఊరికి మంచి హాస్పిటల్ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో మరి నాబార్డుతో చేసి ఇక్కడ ఏంటంటే ఒక మంచి హాస్పిటల్ చేయడం జరిగింది. ఇది దీనికి సుమారు 23 కోట్లు చెల్లగా 24 దాకా అయింది. అదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ వారు ఇక్కడ ఖచ్చితంగా పెట్టాలని ఉద్దేశించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరితో చెప్తా ఉన్నాను. మరి ఇటువంటి పరిస్థితిలో మరి అంతకుముందు ఇంకో 100 బెడ్ హాస్పిటల్ కూడా పక్కన ఉంది. ఇది 200 బెడ్ అయింది. మంచాలు కానీ పరుపులు కానీ దాంట్లో ఉన్నటువంటి ఏదైనా సరే అన్ని ఫెసిలిటీస్ కూడా నేనున్నప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ దాన్ని ఒక బ్యాడ్ పొజిషన్లో చూపించారు ప్రెసిడెంట్ గవర్నమెంట్. దీని మేనేజ్మెంట్ ఇవాళ క్లినిక్ లేదు. ఇప్పుడే పైకెళ్ళి ఇవాళ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ పళ్ళు అదేవిధంగా బ్రెడ్ పంచడం జరిగింది. దానికి ఇవాళ ఏంటంటే మేము పైకెళ్ళి విలేకరులు కూడా తీసుకెళ్ళి ఎంత బ్యాడ్ పొజిషన్ ఉందో నేను అందరికి కూడా చూపిస్తాం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ 20 మంది ఊడ్చేవాళ్ళు కానీ క్లీనింగ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళు తెల్లవారులు చేసినా ఒక రోజులో తెల్లవారులు చేసినా 24 అవర్స్ చేసినా ఈ హాస్పిటల్ చేయలేరు. వాళ్ళ తప్పు కాదు ఇది. వాళ్ళు చేయలేకపోతున్నారని మనం అంటాం కాదు, వాళ్ళ తప్పు కాదు. కానీ ఆ తప్పంతా ఏంటంటే ప్రభుత్వాన్ని కొత్త వాళ్ళని వెళ్ళిపోవడం అనేది చాలా చాలా తప్పు అని చెప్పేసి నేను మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ మీరు చూడండి, దీనికి కనీసం ఇంకో 20 మందిని స్టాఫ్ని ఉండటానికి కానీ క్లీనింగ్ కానీ వేసింది. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్కి మనం 20 మంది చేయలేము. 40 మంది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే 100 బెడ్ 200 బెడ్ 300 బెడ్ అయింది. ఇది ఏలూరు జిల్లాలోనే పెద్ద హాస్పిటల్. ఏలూరు తర్వాత ఎన్టీఆర్ జిల్లాకు వస్తే విజయవాడ తర్వాత ఇదే పెద్ద హాస్పిటల్. దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా చేయాలని చెప్పేసి మా ఆకాంక్ష, మా డిమాండ్. దీన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్గా చేయాలి. ఎందుకంటే లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ గారికి చెప్పేది ఏంటంటే దీన్ని జిల్లా హాస్పిటల్గా మీరు చేయగలరా చేయలేరా క్వశ్చన్ వేస్తాను నేను. చేయవలసిన బాధ్యత మీకు ఉన్నది. అప్పుడు ఈ హాస్పిటల్కి నిజంగా డాక్టర్స్ కూడా ఇంకా 20 మంది వస్తారు, స్పెషలిస్టులు వస్తారు, అందరూ వస్తారు. విజయవాడ వెళ్ళవలసిన పని లేదు, గుంటూరు వెళ్ళవలసిన పని లేదు. ఇక్కడే అన్ని పెట్టాలని చెప్పేసి
7 ఆపరేషన్ థియేటర్లు కూడా చేయడం జరిగింది, కట్టాం వీటిలో భాగంగా. ఈ విధంగా ఏంటంటే చేసుకుంటూ పోతుంటే ఈ హాస్పిటల్ గురించి కనీసం మాట్లాడే నాదుడే లేడు ఇక్కడ అని మేనేజ్మెంట్ కమిటీ ఉంది. మేనేజ్మెంట్ కమిటీలో కొంతమంది వస్తారట, డాక్టర్ల మీద తగలబడతాం, నువ్వు వాళ్ళకి అజ్జేయి వీళ్ళకి అజ్జేయి అంటే వాళ్ళకేం తెలియనట్టు డాక్టర్లకి. ఈ విధంగా కూడా కొంతమంది మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు రావటం, ఈ హాస్పిటల్ పాడు చేస్తారని చెప్పేసి ఇప్పుడే విన్నాం. ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను మేనేజ్మెంట్ కమిటీకి, ఇవన్నీ కూడా మీరు ఆపుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినది. మీరు వచ్చి ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి మీరు ఇంటర్ఫియర్ అవ్వకల్లా మాట మాడితే మీటింగ్ రోజు వస్తారు. అది ఏదైనా పొరపాట్లు ఉంటే సలహాలుంటే చెప్పండి మీటింగ్లో, అంతేగాని రోజు ఇక్కడికి వచ్చి ఆ పేషెంట్కి అది చేయండి, ఈ పేషెంట్కి ఇది చేయండి, ఆ పేషెంట్కి ఏమో దెబ్బలు తక్కువ ఎక్కువ తెలియనట్టు చెప్పండి అని చెప్పడానికి మీకేమో హక్కు ఉంది? మేనేజ్మెంట్ అయితే వాళ్ళు ఉండొచ్చు, మీకు హక్కు ఉందా? ప్రజలందరూ ఆలోచించండి, మీరు ప్రజలందరూ ఆలోచించండి, మేధావులందరూ ఆలోచించండి, మహిళలందరూ ఆలోచించండి. ఇటువంటి హాస్పిటల్ కట్టిన తర్వాత కనీసం డాక్టర్లు లేకుండా ఏదో 12 మంది 13 మందితో మేనేజ్ చేయడం అనేది అసంభవం. ఇవాళ దీన్ని 300 బెడ్ హాస్పిటల్ అయింది. మన జిల్లాలోనే పెద్ద హాస్పిటల్ ఇది, విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోనే పెద్ద హాస్పిటల్. ఈ హాస్పిటల్ని మళ్ళీ చెప్తున్నా, దీన్ని జిల్లా హాస్పిటల్ మీద పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తీర్మానం చేయండి. మేనేజ్మెంట్ ఇవాళ మేము వెళ్ళి చూస్తే, లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం సిమెంట్ అంతా పైనుంచి పడిపోయి పైన వర్క్ జరుగుతుంది. అంతా సిమెంట్ అంతా పడిపోయి రైలింగ్స్ అంతా పాడైపోయింది, కనీసం క్లీన్ చేసేవాళ్ళు లేడు. అంటే ఎక్కడ కూడా ఇంత బ్యాడ్ పొజిషన్ లో తీసుకొస్తారంటే అది వీళ్ళ తప్పు కాదు, ఊడిసేవాళ్ళు ఉన్నారు పాపం, ఇక్కడే ఉన్నారు చాలా మంది. మీ తప్పు కాదమ్మా, మీ తప్పు కాదు. ఇంకా 20 మందిని పెడితే కానీ ఇది క్లీనింగ్ అవ్వదు. అంత పెద్ద హాస్పిటల్ ఎక్కడా లేదు, అంత పెద్ద హాస్పిటల్. అంత హాస్పిటల్ కట్టాం, దేనికి కట్టాం? అది అయిపోయింది. చాలు సార్, సీఎం గారు మీరు ఇచ్చింది పైన ఏంటంటే మళ్ళీ మనం స్పెషల్ రూమ్స్ వేద్దాం. స్పెషల్ రూమ్స్ వేస్తే ఏంటంటే చాలా మంది మరి ఆపరేషన్ అవటం ఏంటి, దాంట్లో పెట్టచ్చు అని కోరతామేంటి, మళ్ళీ నాబార్డుతో చెప్పి ఎక్కడా లేని విధంగా 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. అది తెలియజేసేవాళ్ళు మేము శాంక్షన్ చేసాం అంటున్నారు. ఎప్పుడు తీసుకోమన్నా రికార్డులు తీయమనే 20 సార్లు తిరిగా అక్కడ మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి కృష్ణబాబు గారి దగ్గరికి తిరిగితే ఆయన ఇక్కడ ఉండాలి సార్ ప్రతాప్ గారు, మీకు నూజివీడుకు ఉండాలి, ఇక్కడ ఆపరేషన్లు ఎక్కువ, జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఆపరేషన్లు జరుగుతున్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ పైన కూడా స్పెషల్ రూమ్స్ కట్టిద్దాం, 2 లిఫ్ట్ పెడదాం, 1 లిఫ్ట్ పెట్టాం ఆల్రెడీ, 2 లిఫ్ట్ పెడదాం అని చెప్పేసి ఈ విధంగా ఏంటంటే అన్ని కూడా వారికి కూడా కోఆపరేట్ చేయడం జరిగింది. దానికి కూడా నేను ఉండబడి శంకుస్థాపన చేశా. ఇప్పుడు పైన వర్క్ జరుగుతుంది, కాంట్రాక్టర్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి హాస్పిటల్ ఇట్లా క్లీన్గా లేకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను మేనేజ్మెంట్ కమిటీకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ గారికి దీన్ని జిల్లా హాస్పిటల్ చేయవలసినటువంటి ఆవశ్యకత మరి ఒకసారి చెప్తున్నాను. అదేవిధంగా స్టాఫ్ను నియమించాలి,